వెల్కమ్ టు కాఫీస్ అండ్ మూవీస్. ఇవాల్టి మన కాఫీస్ అండ్ మూవీస్ లో స్పెషల్ గెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు. మరి కాల్ సెంటర్ మూవీతో తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టి అలాగే యాజ్ ఏ డ్రమ్మర్ గా కూడా కంటిన్యూ అవుతూ అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కూడా ఇస్తూ మనందరినీ ఎంటర్టైన్ చేస్తున్న సాయి కార్తిక్ గారు ఇవాల్టి మన కాఫీస్ అండ్ మూవీస్ లో రెడీగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి కాఫీస్ అండ్ మూవీస్ ని స్టార్ట్ చేసేద్దామా? హలో సాయి కార్తిక్ గారు, హౌ ఆర్ యూ? ఓకే, సుప్రీంతో సూపర్ సక్సెస్ లో ఉన్నారు. ఫిల్మీ రౌండ్ కంటే ముందు చైల్డ్హుడ్ గురించి చెప్పండి. చైల్డ్హుడ్ నేను ఒంగోలులో పుట్టానండి. అమ్మగారు నాన్నగారి పేరు శ్రీనివాస్ గారు, అమ్మగారి పేరు నాగమణి గారు. వాళ్ళిద్దరు మ్యూజిషియన్స్ బేసిక్గా. నాన్నగారు తబలిస్టు, అమ్మగారు సింగరు. అలా మా సిస్టరు తను సింగరు. అలా బేసిక్గా ఫ్యామిలీ మ్యూజిక్ ఫ్యామిలీ. అలా మ్యూజిక్ అబ్బింది. అలా చిన్న గాడ్స్ గిఫ్ట్గా నేను యాక్చువల్ రిథమ్ ప్యాడ్ ప్లేయర్ని. అలా 9 years నుంచి నా వర్క్ స్టార్ట్ చేశాను. అంటే నేను 9 years నాకు అంటే 4th క్లాస్లోనే నేను లైవ్ షోస్లో రిథమ్ ప్యాడ్ ప్లే చేయడం, అలా లైఫ్ స్టార్ట్ అయింది. స్టడీ ఇదంతా ఇక్కడ? స్టడీస్ అంతా ఒంగోలు కాబట్టి అక్కడే ప్రజ్ఞా స్కూల్ ప్రిన్సిపాల్ శివ సార్ గారు, ఆయన దగ్గరే అక్కడే 10th వరకు చదివాను. ఆఫ్టర్ 10th ఇంటర్ ప్రైవేట్ రాశాను. 10th అయిపోగానే చెన్నై వెళ్ళాను. ఇంకా అక్కడి నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ. ఓకే, ఎలాగో అందరి ఇంట్లో అంతా సంగీత విద్వాంసులు ఉన్నారని మీరు ఫీల్డ్లోకి వచ్చారా, లేకపోతే మీకు ఆ ఇంట్రెస్ట్ ఉందా? ఉన్నారని కాదండి, బేసిక్గా ఏంటంటే ఇంక ఇంట్లో అదే వర్క్. ఏంటంటే మదర్ ఫాదర్ ఆర్కెస్ట్రా ఉండేది, మాకు ఓన్ ఆర్కెస్ట్రా. అలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇంకా అందుకని ఏంటంటే బేసిక్గా మార్నింగ్ లేచినప్పటి నుంచి మ్యూజిక్లోనే ఉండేవాళ్ళం అందరం. అలా కాకుండా ఇంకా అదే ఎవరి వాళ్ళది వాళ్ళకి వస్తుంది అన్నట్టుగా నాకు ఇంకా మ్యూజిక్లోనే నాకు కూడా స్టార్ట్ అయింది నా లైఫ్ కూడా. ఓకే, ఒంగోలు నుంచి అలా ప్రయాణం చెన్నై, మద్రాస్ ఇలా సాగింది యాజ్ ఏ డ్రమ్మర్గా. యాజ్ ఏ డ్రమ్మర్గా నాకు అదే 10th అయిపోయిన తర్వాత వెళ్ళిపోయానండి చెన్నై. వెళ్ళిపోగానే ఇంకా అక్కడ ఆల్ మ్యూజిక్ డైరెక్టర్స్కి అంటే జి ఆనంద్ గారు, వాసురావు గారు, కోటి గారు, వందే మాత్రం శ్రీనివాస్ గారి దగ్గర నుంచి దేవి ప్రసాద్ గారు, మణిశర్మ గారి వరకు టోటల్గా అందరికీ నేనే రిథమ్ ప్యాడ్ ప్లేయర్గా ఉన్నాను. ఒక 7-8 years మ్యాక్సిమం ఏ మ్యూజిక్ డైరెక్టర్ తెలుగులో ప్రోగ్రామ్ చేసినా వాళ్ళకి మెయిన్ ప్యాడ్ ప్లేయర్గా నేనే ఉండేవాడిని. ఇలా కొన్ని 100 shows, 1000 shows చేశాను. అంటే విడిగా లైవ్ ఆర్కెస్ట్రా షోస్ కానివ్వండి, ఇలా ఈవెంట్స్ కానివ్వండి, అలా నేను మెయిన్ ప్లేయర్గానే చాలా వరకు అందరికీ షోస్గా చేశాను. రైట్, మరి సాయి కార్తిక్ గారు యాజ్ ఏ అందరికి అన్ని షోస్కి ఇట్లా ఎక్స్క్లూజివ్ షోస్ ఇలా రిథమ్ ప్లేయర్గా ఇలా ఇస్తున్న తను ఒక్కసారిగా కాల్ సెంటర్ మూవీ తోటి మాకు మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయం అయ్యారు తెలుగు ఇండస్ట్రీకి. అది ఎలా జరిగింది? అది బేసిక్గా నేను రిథమ్ ప్యాడ్ ప్లేయర్గా ఉన్నప్పుడు చిన్న రికార్డింగ్ ఒకటి చేస్తున్నప్పుడు అక్కడికి ఒకళ్ళు ఒక ఆల్బమ్ చేయించుకోవడానికి వచ్చారు. వాళ్ళు ఫస్ట్ సినిమా చేయబోతూ అది వాళ్ళు ఎలా అంటే రవిరాజ్ గారు, జగన్నాథ్ రెడ్డి గారు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి థ్యాంక్స్. ఎందుకంటే నేను ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్గా ఇక్కడ కూర్చున్నా అంటే వాళ్ళు నన్ను ఫస్ట్ గుర్తించి మీరు మ్యూజిక్ చేయాలి అని వచ్చారనమాట. అదొక ఆల్బమ్ చేసాము, ఒక సినిమా అది రిలీజ్ అవ్వలేదు, కానీ అది నాకు బేసిక్గా ఆల్బమ్గా నా డెమోగా యూజ్ అయింది. అది దాంట్లో అందరితో పాడించడం, అందరితో వర్క్ చేసుకుని అదొక 6 songs చేయించారు. ఆ 6 songs నాకు డెమోగా యూజ్ అయినాయి. ఆ 6 songs తీసుకొని నేను హైదరాబాద్కి వచ్చాను. తర్వాత వచ్చాక నాకు ఫస్ట్ కాల్ సెంటర్ కణ్మణి గారు వాళ్ళు ఇలా నా డెమోస్ విని వాళ్ళకి నచ్చి జస్ట్ వాళ్ళు ఒక సిచ్యువేషన్ చెప్పి ఆ సిచ్యువేషన్కి ఇమీడియట్లీ నెక్స్ట్ డే సాంగ్ ఇవ్వటం, అలా సాంగ్ స్టార్ట్ అయింది. రైట్, ఓకే, ఇలాగో కాల్ సెంటర్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయం అయ్యారు కాబట్టి ఇండస్ట్రీకి, ఆ మూవీ నుంచి ఒక సాంగ్. ఆ సాంగ్ నాకు అప్పుడు మంచి 2008లో నాకు మంచి పేరు తెచ్చిన సాంగ్ అది. కనులను కలిపేస్తారే, ఫ్లవర్ ఇస్తారే, లవ్ యూ అంటారే, గబగబా ఏదో చేరిందంటే వైనైపోతారే. కాల్ సెంటర్ తర్వాత ఆఫర్స్ ఎలా ఉన్నాయి? ఆఫర్స్ అంటే అప్పుడు స్టార్టింగ్ స్టేజ్ అండి. నెక్స్ట్ బ్రహ్మ కంపెనీ మూవీ చేశాను. అది అప్పుడు 7/G హిట్లో ఉన్నారు రవికిషన్ గారు, ప్లస్ శివాజీ గారు, కమల్ని ముఖర్జీ గారు, బ్రహ్మానందం గారు. అదొక ఎంటర్టైన్ మూవీ. ఆ సినిమా చేశాను. తర్వాత ఇంకా అప్పుడప్పుడు కొంచెం అంటే అప్పుడప్పుడు ఒక సినిమా చేసుకుంటూ అలానే వస్తూ వచ్చాను. తర్వాత మంగళ సినిమా చేశాను. మంగళ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాను ఫస్ట్ టైం. అలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ సినిమా చేశాక ఏంటంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ మీద మంచి గ్రిప్, అంటే హారర్ మూవీ బాగా చేశాను అనే పేరు మీద కొంచెం సినిమాలు రావటం, కొన్ని సినిమాలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓన్లీ రావటం, ఇలా కొంచెం అప్పుడప్పుడు చేసుకుంటూ వచ్చాను.
రైట్. వన్స్ మీరు ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఎంట్రీ అయిన తర్వాత ఎలా అనిపించింది? యాజ్ ఎ డ్రమ్మర్గా కాకుండా మ్యూజిక్ డైరెక్టర్గా నచ్చిందా, లేకపోతే డ్రమ్మర్గా నచ్చిందా? రెండు నచ్చుతాయండి. ఎందుకంటే ఇప్పటికీ అది పోదు. ఎందుకంటే కొన్ని ఇయర్స్ నేను డ్రమ్మర్గా ఉన్నాను కాబట్టి, ప్యాడ్ ప్లేయర్గా ఉన్నాను కాబట్టి ఎప్పటికీ ఆ ఫీలే. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్గా అయ్యాక కూడా నేను అప్పుడప్పుడు కొన్ని లైవ్ షోస్, ఆడియో షోస్లో కూడా నేను అప్పుడప్పుడు ప్లే చేస్తుంటాను. ఎందుకంటే చాలామందికి నేను అలానే తెలుసు ఇప్పటికే. ఇది మ్యూజిక్ డైరెక్టర్ అవుతాం అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయింది, బై గాడ్స్ గిఫ్ట్ అనుకుని ఇచ్చాను. యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్గా మీకు నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? నాకు ముగ్గురండి. ముగ్గురులో ఒకళ్ళంటే ఎవరంటారు? ఆల్వేస్ ఇళయరాజా గారు, సెకండ్ రెహమాన్ గారు, థర్డ్ మణిశర్మ గారు. వీళ్ళు ముగ్గురు బాగా ఇష్టం. ఒక్క ఏదైనా ఇళయరాజా గారి సాంగ్ ఒకటి మాకోసం. ఎప్పుడు ఒక సాంగ్ పాడుతుంటాను, ఎన్ని ఇంటర్వ్యూ రాసలు ఇలా పాడుతుంటాను. ఎవరికి పాడింది మాకు పాడాల్సింది. ఎవరికి ఓ పాపాలాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగా ఓ పాపాలాలి. మీరు మూవీస్లోకి వచ్చిన తర్వాత యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్గా అమ్మ నాన్న ఏమన్నారు? అమ్మ నాన్న అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకంటే వాళ్ళు యాక్చువల్లీ బేసిక్గా నేను ప్లేయర్గా సెటిల్ అయిపోవాలి, ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఒక కనీసం కీబోర్డ్ ప్లేయర్గా సెట్ అవ్వాలి ఇలా అనుకుని నన్ను చెన్నై పంపించారు. ఆ ప్లేయర్గా నేను ఆల్ కంట్రీస్ తిరగటం, లైవ్ షోస్కి, వాళ్ళకి అక్కడికే హ్యాపీ అయిపోయారు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి మ్యూజిక్ డైరెక్షన్ అనేది. అది రావటం, దాని తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేసి హెవీగా, అంటే మూవీస్ రావటం అనేది అదృష్టం, కానీ వచ్చిన వాటిని మిస్ చేసుకోకుండా నేను వర్క్ చేయటం, ఆ రెండు ప్లస్ అయినాయి. వాళ్ళు ఫుల్ హ్యాపీ. ఈరోజు వాళ్ళు అసలు ఫుల్ హ్యాపీలో ఉన్నారు. రైట్. ఒకవేళ మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా చిన్నప్పుడే అనుకుని ఉంటారు డ్రమ్మర్, దాని తర్వాత ఇలాగే కంటిన్యూ అవుదామని, కానీ ఒకవేళ డ్రమ్మర్ ఇవేమీ కాకుండా ఉంటుండే సాయి కార్తిక్ గారు ఇప్పుడు ఏ పొజిషన్లో ఉండేవాళ్ళు? కన్ఫామ్గా డ్రమ్మర్ స్టార్ట్ అయ్యింది. డ్రమ్మర్ కాదు, మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా ఇంకా ఏదైనా అవ్వాలనుకుంటే ఏమై ఉండేవాళ్ళు? మ్యూజిక్ ఫ్యామిలీ కాబట్టి మ్యూజిక్ ఫ్యామిలీలోనే ఉండేవాడిని. ఎందుకంటే వీళ్ళు మ్యూజిక్ ఫ్యామిలీ కాకపోయింటే అప్పుడు ఆలోచించి ఉండేవాళ్ళు. వరుసగా మూవీస్ చేస్తున్న తర్వాత కొంతమందికి ఫ్లాప్స్ వస్తూ ఉంటాయి, దాని తర్వాత ఆఫర్స్ అనేవి తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. ఆ టైంలో మీకు ఎటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా? బేసిక్గా ఇది మెయిన్ అండి. ఎందుకంటే ఒక సినిమా వచ్చి అది హిట్ అయితేనే ఇంకో సినిమా వస్తాయి. మీరు అన్నట్టు ఇప్పుడు సినిమాలు వచ్చి అవి ఫ్లాప్ అయిపోతే మనల్ని ఎవరు పట్టించుకోరు. కానీ బేసిక్గా నాకు జరిగిన ఈ 8 yearsలో నేను ఏ సినిమా చేసినా ఓకే, సినిమా ఫ్లాప్ అయినా తిను బాగా చేశాడు, తిను వర్క్ చక్కగా చేశారు, సినిమా పోవటం తన విషయం కాదు అన్న ఒక లెక్కలోనే వచ్చారు. కాబట్టి నాకు లెక్కగా అన్ని సినిమాలు చేయగలిగాను నేను. ఎందుకంటే సినిమాతో పెట్టుకోకుండా నేను టెక్నీషియన్గా బాగా వర్క్ చేశానని నమ్మి నాకు సినిమాలు ఇచ్చారు అందరు. రైట్. ఒక మిడిల్ డ్రాప్ వరకు మూవీస్ తీస్తున్న టైంలో మీకు అవతల వాళ్ళని చూసి ఎప్పుడైనా అరే వీళ్ళలాగా నేను చేయలేకపోతున్నానా అన్నంత ఫీలింగ్ ఏమైనా వచ్చింది ఎప్పుడైనా? చేయలేకపోతున్నానా అనేది ఎప్పుడు రాలేదండి. చేయలేకపోతున్నాం అంటే మెయిన్ థింగ్ ఒకటి చేయటం అనేది ఇంకోటి. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఆఫ్ హార్డ్ వర్క్. కానీ అవకాశం రావటం అనేది గ్రేట్ అండి. ఇప్పుడు అవకాశం రాకే ఉన్నది. ఇప్పుడు నాకన్నా అద్భుతంగా చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ వాళ్ళకి అవకాశం రావటం అనేది మెయిన్. ఇండస్ట్రీలో నాకు తెలిసి ఎక్కువ అవకాశం మీదే ఉంటుంది. అవకాశం వస్తే ప్రూవ్ చేసుకోవడానికి, అంటే మనం అదే ఫైర్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి అవకాశం కోసం వెయిటింగ్ అంతే. రైట్. అలాగే రౌడీ మూవీలో ఒక్కసారి ఆ సాంగ్ మా కోసం. నాకు మంచి నామినేట్ కూడా అయింది ఒక మంచి సాంగ్ కొన్ని అవార్డ్స్కి. నీ మీద ఒట్టు, నీ ప్రేమ మీద ఒట్టు, నా కోసం నాకు మ్యాక్సిమం ట్యూన్లో గుర్తుంటాయి లిరిక్ కన్నా. అసలు సూపర్ సాంగ్ అండి. ఎందుకంటే అసలు రాజీవ్ గారు ఎక్స్ట్రాడినరీగా తీశారు ఆ సాంగ్. మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ మ్యూజిక్ డైరెక్షన్లో మీరు ఇంకా ఎవరితోనైనా చెయ్యలేదు, మిస్ అయ్యాను అన్న ఫీలింగ్ ఇంకా ఏమైనా ఉందా? ఆల్మోస్ట్ మీరు ఒక 50 సినిమాలకి వరకు మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. ఇప్పుడు ప్రెసెంట్ హాఫ్ సెంచరీ కంప్లీట్ అయిపోయింది. ఈ హాఫ్ సెంచరీలో నేను మిస్ అయ్యాను అన్న పర్సన్? అంటే ఉన్నారండి. ఎందుకంటే ఇంకా ప్రాపర్గా మెయిన్ థింగ్ ఏంటంటే 50 సినిమాలు చేశాను, ప్రాపర్ పెద్ద హీరోస్ ఇంకా నాకు రాలేదు. ఎందుకంటే కానీ ఆ ప్రాపర్ పెద్ద హీరోస్ అని కాకుండా నా దగ్గరకు వచ్చిన ప్రతి మూవీని ఓకే అంటే మినిమం మూవీస్ అన్నీ
అన్ని కన్ఫామ్గా మంచిగా తీసి రిలీజ్ అయిన పెద్ద మూవీస్, మినిమం హీరోస్ ఉన్న అందరు మూవీస్, అలాంటివన్నీ నేను చేశాను. ప్రాపర్ ఇంకా వెయిటింగ్, ఎందుకంటే ఇంకా పెద్ద హీరోస్ రావాలి, పెద్ద హీరోస్ వస్తే వాళ్ళందరి కోసం వెయిటింగ్. అలాగే పైసా మూవీకి కూడా మీరు మ్యూజిక్ డైరెక్షన్ ఇచ్చారు, ఆ మూవీ గురించి. కృష్ణవంశీ గారితో అసలు ఎవరైనా అంటే ఇండస్ట్రీలో మ్యూజిక్ చేసే ప్రతి ఒక్కరికి కృష్ణవంశీ గారితో వర్క్ చేయాలని ఉంటుందండి. ఎందుకంటే ఆ అవకాశం నాకు చాలా ఎర్లీగా వచ్చింది అనుకుంటాను. ఎందుకంటే ఒక పెద్ద టాప్ మోస్ట్ హిట్లు ఇంకా రాకపోయినా ఫస్ట్ కానీ నన్ను తీసుకెళ్ళి ఆడియన్స్కి పరిచయం చేసింది కృష్ణవంశీ గారే. ఎందుకంటే సాయి కార్తిక్ అనే అతను తెలిసింది కేవలం పైసా త్రూనే. ఎందుకంటే కృష్ణవంశీ గారు వచ్చాక దాంట్లో సాంగ్ నీతో ఏదో సాంగ్ చేశాక ఇప్పటికీ నన్ను ఎవరు కలిసినా మాట్లాడినా ఫస్ట్ పైసా గురించి మాట్లాడతారు. నాకు ఐడెంటిటీ ఇచ్చినందుకు అసలు కృష్ణవంశీ గారికి ఆల్వేస్ రుణపడి ఉంటాం. ఎందుకంటే చాలా హ్యాపీగా ఒక ఏది మంగళ బ్యాక్గ్రౌండ్ స్కోరు అండ్ ఆల్ ది బెస్ట్ అనే ఒక సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాను నేను. ఇది మన జేడి చక్రవర్తి అది. ఇలాంటి ఈ 2 సినిమాలు అలా వాళ్ళు చెప్పడం వల్ల పైసా అనేది నాకు వచ్చింది. ఒక్కసారి నీతో ఏదో అందామనిపిస్తుంది, ఎప్పుడు నీతో ఉండాలనిపిస్తుంది. పటాస్ మూవీ నిజంగా కళ్యాణ్ రామ్ గారికి సూపర్ డూపర్ హిట్ అందించిన మూవీ. ఆ పటాస్ మూవీ కూడా మీరు మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. అది ఎలా అంటే ఫస్ట్ ఓం 3D కళ్యాణ్ గారు చేశారండి. కళ్యాణ్ గారు చేసినప్పుడు దాంట్లో యాక్చువల్లీ ఒక సాంగ్ చేయడానికి నేను డెమో ఇస్తే వాళ్ళకి నచ్చి ఒక సాంగ్ దాంట్లో పెట్టారనమాట. దాని తర్వాత దాంట్లో థీమ్ సాంగ్ కూడా మళ్ళీ నేనే చేశాను. ఆ 2 చేశాక వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక RR థీమ్ చేసి ఇచ్చాను, ఆ ఓంకి అనే ఒక థీమ్. అది నచ్చి వాళ్ళు నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారండి. అది చాలా, ఎందుకంటే అంత పెద్ద 3D మూవీ ఫస్ట్ టైం మనకి తెలుగులో, అంత కమర్షియల్ మూవీ, అంత గ్రాండ్ మూవీని నన్ను నమ్మి నాకు ఇచ్చారు వాళ్ళు. దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా చాలా హెవీగా చేసాం వర్క్. అది నచ్చి ఇమీడియట్లీ మళ్ళీ ఎన్టీఆర్ ఆర్ట్స్లో పటా స్టార్ట్ చేసినప్పుడు నన్ను అనిల్ రావిపూడి గారికి పరిచయం చేయటం, అసలు అది కళ్యాణ్ గారు హరి గారు వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేము. వాళ్ళిద్దరు నాకు చేసిన పెద్ద హెల్ప్ అది. మరి అంత సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చినందుకు మాకు కూడా ఒక సాంగ్ ఇస్తే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. దాంట్లో బాగా హిట్ అయిన సాంగ్ అదే టప్ప 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 ఓరి చూస్తే సూపరు రో జోరుదారుగున్నది రో చాకోబారు సోకులతోనే సంపేతందిరో ఓ టప్ప పక్క కమర్షియల్ సాంగ్స్, మంచి హిట్ అది. సాయి కార్తిక్ గారు, ఓకే, మనం ఈ ఫీల్డ్ గురించి, ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి కాసేపు పక్కన పెట్టుకుంటే పర్సనల్ లైఫ్కి వెళ్దాం. లవ్ మ్యారేజ్ ఎలా, ఈ ప్రేమ ప్రయాణం ఎలా జరిగింది? ప్రేమ ప్రయాణం అంటే నేను లైవ్ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు తను సింగర్, తను కూడా ఆర్కెస్ట్రాలో పాడుతూ ఉండేది. తనుని అలా చూసి నేను వెళ్ళే ప్రతి పెద్ద షోకి తను సింగర్గా వచ్చేది. అక్కడ తగిట కలిపినాం అనమాట. నేనే వెళ్ళి ప్రపోజ్ చేశాను, చేసేసి మ్యారేజ్. ఎలా చేశారు ఒకసారి మాకు చూపించండి. ఎలా చేసేది ఇంకా ప్రపోజ్ చేయటం ఎలా అంటే ఒక పాట రూపంలో ప్రపోజ్ చేశారా? మ్యూజిక్ అంటే ఈ మ్యూజికల్ కి సంబంధించి ఇప్పుడు మీరే అన్నారు కదా, మ్యూజిక్ ని పక్కన పెట్టి అన్నారు కాబట్టి పర్సనల్ గానే వెళ్ళి నేను మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. మ్యారేజ్ అంతే చెప్పేసాను, చేసుకున్నాను. అప్పుడే యాక్సెప్ట్ ఇమిడియట్లీ చెప్పాను, చేసుకున్నాను. అంటే ఇంతకు ముందే మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండి ఉంటది బాగా. రైట్. ఎలా ఉంది ఇప్పుడు ప్రెసెంట్ లైఫ్? ఎలా ఉంది? హ్యాపీ. నాకు ఇద్దరు పిల్లలు. నా పిల్లలకు కూడా సంగీతం వాళ్ళు పాడుతున్నారు, ఆల్రెడీ పాడారు కూడా. ప్రతినిధి సినిమాలో వైష్ణవ్ జనతోనే సాంగ్ పాప పాడింది, పెద్ద పాప. చిన్న పాప రాజు గారి గదిలో హమ్మింగ్స్ అన్ని వస్తాయి, లా 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 అని. ఆ హమ్మింగ్స్ అన్ని చిన్న పాప పాడింది. అప్పటికే ఇద్దరు రీసెంట్ గా రాజా చేవేస్తే అనే మూవీలో కూడా పిల్లల సాంగ్ ఒకటి పాడారు. ఓకే, ఇలా ఇప్పుడు మీ వైఫ్ కి ఇప్పుడు దాకా మీరు పాడిన సాంగ్స్, మీరు చేసిన మ్యూజిక్ డైరెక్షన్ లో ఏది ఇష్టం బాగా? ఎప్పుడైనా చెప్తూ ఉంటారా? తనకి అన్నీ అండి. ఎందుకంటే ఇప్పుడు పటాసు, తనకి అసుర, అండ్ ఇప్పుడు సుప్రీం లేటెస్ట్గా అన్ని, ఇందులో వాటన్నిటిలో తను కూడా పాడింది సాంగ్స్. తను పటాస్లో అరే ఓ సాంబా రీమిక్స్ తనే పాడింది. ఇప్పుడు మళ్ళీ సుప్రీంలో ట్యాక్సీ వాళ్ళ అనే సాంగ్ పాడింది. అసురాలో పేరు తెలియని అనే ఒక సాంగ్. అన్ని అన్నట్టు అసుర మూవీ నిజంగా చాలా పాపులర్ అయింది. అసుర, దాని గురించి. అసుర ఒక పెక్యులర్ ఆల్బమ్ అండి. ఎందుకంటే ఇప్పటి వరకు చేసిన మిగతావన్నీ కమర్షియల్ ఆల్బమ్స్. అదొక్కటి కొంచెం ఒక డిఫరెంట్ ఫ్యూజన్ క్లాసికల్లో చేసిన ఒక ఆల్బమ్ అది. నాకు చాలా, కానీ ఇండస్ట్రీ వైజ్ నాకు చాలా మంచి నేమ్ తెచ్చిపెట్టిన ఆల్బమ్. చాలామంది అంటే మ్యూజిషియన్స్కి నచ్చిన ఒక ఆల్బమ్ అది.
చాలా హ్యాపీ అలాంటి ఆల్బమ్ చేసే అవకాశం వచ్చింది. రోహిత్ గారు డిఫరెంట్ మూవీస్ చేయటం నా ప్లస్ అయింది అది. అసురా నుంచి ఒక సాంగ్. అసురా నుంచి పోటెత్తిన తూరుపు సూర్యుడే ఓరెత్తిన సంద్రపు స్నేహితుడే కసి కత్తులు దూసిన గుణమితడే. ఫైనల్లీ మనం సుప్రీం మూవీకి వద్దాం. సూపర్. నిజంగా అసలు ఆ రీమేక్ సాంగ్ అని అలాగే బెల్లం శ్రీదేవి. సో నిజంగా అవసరం అసలు ఆ బెల్లం అనేది ఎలా వచ్చిందండి ఐడియా? బెల్లం శ్రీదేవి అనిల్ గారి ఐడియానండి, డైరెక్టర్ గారే. ఆయన తీసుకొచ్చి ఫస్ట్ పదం చెప్పేసి వెళ్ళారు. అందులో ఆయనకి నాకు వెళ్ళాలంటే ఫస్ట్ కంపోజింగ్లో ఫస్ట్ సాంగ్ లాక్ అయిందంటే ఇంకా మేము ఇద్దరం బాగా సింక్ అయిపోతుంది ఆ సినిమాకి. పటాస్కి అలానే సెట్ అయింది. అలానే ఇది వచ్చేసి నాకు ఫస్ట్ బెల్లం శ్రీదేవి అనేది వాళ్ళ క్యారెక్టర్, దానిపైన ఒక పాట అనగానే ఫస్ట్ చేసిన పాట అది. అసలు వెయ్యంగానే యునానిమస్గా అందరికీ నచ్చేసింది అది బెల్లం శ్రీదేవి. ఒకసారి మాకోసం సాంగ్. ఏందే పోలీసు పిల్ల నాంచుతున్నావే నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. సుప్రీం మూవీలో అందం హిందోలం ఒక్కసారి మీరు మొత్తం పాడి మా కోసం ఒక 5 లైన్స్ అన్న పాడి దాని తర్వాత మాకు ఆ సాంగ్ గురించి చెప్పాలి. అందం హిందోళం ఆదరం తాంబూలం అసలే చలికాలం కలిగే శుభబాణం సంధ్యారాగాలెన్నో పెదవులు దాగిన వేళ అందనిది అందాలనిది అందకని సందేళ్లకది నా శృతి మించెను నీలయ పెంచనులే. చాలా బాగా, ఎందుకంటే రీమిక్స్ సాంగ్ని అసలు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఎందుకంటే ఎవ్వరు అంటే ఇప్పుడు ఎలా అంటే రీమిక్స్ సాంగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక టెన్షన్ ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ వినేసి ఉంటారు. అందులో ఇంతకుముందు ఫస్ట్ అరేవో సాంబా చేసినప్పుడు బాలయ్య గారు, ఇప్పుడు ఈసారి మెగాస్టార్ చిరంజీవి గారు, అందులో వాళ్ళిద్దరు సాంగ్స్ తాకటం అనేది అసలు చాలా డేర్గా ఉండాలి. చాలా భయంతో చేశాను. కానీ రెండు ఎలా చేశానంటే పాత బీజిఎమ్స్ని తీసేసి మళ్ళీ కొత్త మ్యూజిక్ని చేస్తూ మళ్ళీ ఆ ఫ్లేవర్ పోకుండా చేశాను. 2 సాంగ్స్ నాకు చెడగొట్టలేదు అనే మంచి పేరు వచ్చింది. ఈడో రకం ఆడో రకం అందుకే కూడా మ్యూజిక్ డైరెక్షన్. ఈడో రకం ఆడో రకం మంచి బాగా కమర్షియల్ హిట్ అయిందండి ఈ మధ్యకాలంలో. అంటే నాకు ఈ ఇయర్లో ఫస్ట్ హిట్లలో ఈడో రకం, నెక్స్ట్ సుప్రీము మంచి. అంటే టెర్రర్ అనే సినిమా కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాను, అది బాగా వచ్చింది, అది మంచి సినిమా. అండ్ ఈడో రకం ఆడో రకం నాకు ఏకే ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళతో కంటిన్యూ చేస్తున్నాను. అందులో విష్ణు గారికి ఆల్రెడీ రౌడీ చేస్తున్నాను, రాజ్ తరుణ్ గారికి ఫస్ట్ అది. దాంట్లో నాకు బాగా నచ్చిన సాంగ్, మంచి హిట్ అయిన సాంగ్ కోడి సాంగ్. నాకు బాగా నచ్చిన సాంగ్ మెలోడీ సాంగ్ ఒకటి ఉంది, పట్టుకో నన్ను పట్టుకో పట్టుకో పడనంటూనే పడిపోతున్నా లవ్లో లవ్లో చెలియా నీతో లవ్లో డడడా డడడా దడకనమే మరి దిసుకో డీజే సంబరమే అని ఉంటుంది. ఆ సాంగ్ అసలు చాలా బాగా. చెప్పినట్టు మణి శర్మ, ఇళయరాజా గారు, ఏఆర్ రెహమాన్ వీళ్ళతో మీ పరిచయం? వాళ్ళిద్దరితో పెద్దవాళ్ళిద్దరితో పరిచయం లేదండి. మణిగారితో అంటే నేను ఇంకా మణిగారితోనే ఒక 7 years నేను ఆయనతో నాకు కంటిన్యూ షోస్ చేయటం, ప్లస్ ఆయన నాకు వచ్చిన ఒక అవకాశం ఆయన సాంగ్స్ని ఒక 2-3 సాంగ్స్ నేను రిథమ్ ప్లే చేయటం. పరారే సాంగ్ ప్లే చేశాను నేను స్టాలిన్లో, అశోక్లో 2 songs ప్లే చేశాను. అలా మణిగారితో నాకు బాగా క్లోజ్గా ఉండేవాడిని. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు మణి శర్మ గారితో ఆయన డైరెక్షన్లో మీరు ప్లే చేసా అని చెప్తున్నారు కదా, ఆయన సాంగ్స్లో మీరు చేసిన దాంట్లో మీకు నచ్చిన సాంగ్? ఆయన దాంట్లో నేను చేసిన ఆ 3 songs అండి. కానీ మణిగారి సాంగ్స్లో అంటే నాకు అసలు విపరీతంగా నాకు బాగా హిమసీమన్లో అన్నీ అసలు మణిగారు అయితే ఇందిరా కానివ్వండి అన్నీ ఇంక సమరసింహారెడ్డి ఆల్ మణిగారు అసలు ఏంటండి ఎన్నో ఉన్నాయి. పోనీ మీకోసం నేను మెలోడీ వదిలేస్తున్నాను, ఏదోటి మెలోడీలో ఏదోటి. కొక్కో మళ్ళీ కొరుక్కు తిన్నది కోలాటంలో చిట్టిక్కే జలి చిటుక్కుమన్నది ఆ నాటంలో ముంచావే మైకంలో. ఆ సాంగ్ అసలు ఫేవరెట్ అనమాట, నాకు ఫేవరెట్, మణిగారికి ఫేవరెట్. ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి? అప్కమింగ్ బాగున్నాయండి, ఎందుకంటే ఇప్పటివరకు ఈ ఇయర్లోనే ఒక 5 movies 6 movies దాకా రిలీజ్ అయిపోయినాయి. ఇయర్ స్టార్టింగే ఫుల్ బిజీగా ఇయర్ని స్టార్ట్ చేసాం. ఇంక ఇప్పటి నుంచి ఉన్నాయండి నెక్స్ట్ మూవీస్. మళ్ళీ అనిల్ సుంకర గారి బ్యానర్ ఏకే ఎంటర్టైన్మెంట్స్లో అల్లరి నరేష్ గారి సినిమా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సూపర్ గుడ్ అండ్ లెజెండ్ మూవీస్ కలిపి ఒక మూవీ చేస్తున్నారు ద్వారకాని.
అదొకటి చేస్తున్నాను. ఇంకొకటి 3 మూవీస్ రన్నింగ్లో ఉన్నాయి. మొత్తానికి నెక్స్ట్ ఇయర్ కూడా ప్యాకెడ్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్ ఒకేలా యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్గా మీ గోల్? మంచి మ్యూజిక్ చేయాలి, అందరికి ఆల్ హీరోస్కి ఆల్ డైరెక్టర్స్కి మ్యూజిక్ చేయాలి, అంతే అంతే. ఒక పర్టికులర్గా ఈ హీరోకి ఇలా ఏమన్నా ఉందా, చేయాలని ఉంది అని? అందరు హీరోస్ చేయాలని ఉంటుంది, ఒక హీరోకి అలా ఒక హీరో ఒకటి. చిన్నప్పటి నుంచి ప్రతి ఎవరికైనా సరే యాజ్ ఏ యాక్టర్గా కాకపోయినా ఒక మామూలుగా ఆడియన్గా ఎవరికైనా ఫ్యాన్ అనేది ఉంటాం. మీకు అలా ఫ్యాన్ ఎవరు లేరా? చిన్నప్పటి నుంచి నేను ఎవరి ఫ్యాన్ మీరు అసలు? ఇద్దరు ఫ్యాన్ అండి. అంటే ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ నెక్స్ట్ బాలకృష్ణ గారు, ఇద్దరికి పెద్ద ఫ్యాన్ నేను. ఓకే, ఇద్దరు సినిమాలు బాగా చూసాను. ఓకే, ఎలాగో మీరు చెప్పారు కాబట్టి బాలకృష్ణ గారు చిరంజీవి గారికి ఇద్దరు మూవీస్ ఒకేసారి మీ దగ్గరకు ఆఫర్ వచ్చింది, కాల్ షీట్లు ఇవ్వడానికి టైం లేదు, ఏదో ఒక్క మూవీనే ఒప్పుకోవాలి, ఏ మూవీ ఒప్పుకుంటారు? ఎట్లా ఉంటుందండి, ఎందుకంటే వాళ్ళిద్దరు వచ్చినప్పుడు కన్ఫర్మ్ గా ఇద్దరికే చేస్తాను. తర్వాత ఒక మూవీకే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వాలి, ఏ మూవీకి ఇస్తారు మీరు? ఒక మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అలా ఉండదు కదా, ఎందుకంటే కన్ఫర్మ్ రెండు మూవీస్ వస్తే రెండు చేస్తాం కన్ఫర్మ్ గా. కొత్తగా ఎవరైతే వస్తున్నారో మ్యూజిక్ డైరెక్టర్స్ గా వాళ్ళకి మీరేం చెప్తారు? ఏం లేదండి, అందరూ వర్క్ చేయాలి, అందరూ సిన్సియర్గా వర్క్ చేయాలి, చాలా మంచి సాంగ్స్ రావాలని కోరుకుంటున్నాను. రైట్ గారు, ఫెల్మీ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. క్రేజీ రౌండ్ మీ ఇష్టం, క్రేజీగా చెప్పొచ్చు ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్, మీ లైఫ్లో తకిట అనిపించేంతగా ఎవరైనా తగిలారా? తగిట అనిపించేలానా? చాలా మంది తగులుతారు కదా ఇండస్ట్రీలో ఎవరు తగలేదు, తగిలే ఉంటారు ఎవరో ఒకళ్ళు. ఇప్పటిదాకా జరిగిన ఈ 50 మూవీస్లో ఒక్క తగిడతా? అంటే నాకు బాగా ఇష్టమైన యాక్ట్రెస్ అంటే అలా ఉంటారండి. యాక్ట్రెస్ అంటే అనుష్క గారు. అలా కాదు, ఎందుకు తగిలారా బాబు అనిపించే అంతగా? ఇప్పటివరకు తగలేదు. ఏ అమ్మాయి అయినా మీ సాంగ్ కి పడిపోయారా? బిఫోర్ ఇండస్ట్రీ అంటే ఇప్పుడు పడిపోయారు కాబట్టి పెళ్లి చేసేసుకున్నానండి. అదేలా అంటే వన్స్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాతనే కదా మీరు పాటలు పాడిన తర్వాత పాటలు మ్యూజిక్ చేశాక ఎవరు లేరు, ఎవరు ఒక అమ్మాయి కూడా. పోనీ మీరు ఏ అమ్మాయికైనా ఆ వైఫ్ కాకుండా ఇప్పుడు తను కాకుండా ఇంకెవరికైనా పడిపోయారా? నేనండి పడే ఉంటారు. పడే అంటే ఇంకెవరినండి విపరీతంగా ఇష్టపడే వాళ్ళంటే హీరోయిన్స్ ని ఎక్కువ, అబ్బా చాలా బాగున్నారు. హీరోయిన్ కాకుండా బయట ఇంకెవరు లేదు. మన ఫస్ట్ అది 7th క్లాస్ లో ఉన్నారు కదా, టైం ఎక్కడ ఉందండి, అంత టైం లేదు, ఇంకా పని చేయటం జరిగింది. మీరు దరు వేసినప్పుడు క్లాస్ లో ఏ టీచర్ అయినా మీకు దరు వేసిందా? ఎలాగో 7th క్లాస్ నుంచే డ్రమ్మర్ అన్నారు కాబట్టి, అంటే వాళ్ళ పర్మిషన్ తోనే జరిగేసాం కాబట్టి ఎప్పుడు మనల్ని ఎవరు ఇవ్వలేదు. అంటే అసలు సాయి కార్తిక్ గారు అంటే గుడ్ బాయ్ అన్నట్టు సాయి కార్తిక్ గారు చెప్తున్నారు ఇక్కడ, కానీ అది ఏం కాదు, చాలా ఉన్నాయి. గుడ్ బాయ్ అనే రైట్. ఎలాగో సంగీత విద్వాంసులు కాబట్టి ఇంట్లో ఎప్పుడైనా తన్నులు తిన్న సందర్భాలు? ఇంతవరకు కొట్టలేను. ఇంతవరకు అమ్మగారిని నాన్నగారిని అసలు ఎప్పుడు వాళ్ళ డైరెక్ట్ కూర్చోబెట్టి అడిగినా అదే చెప్తారు. ఇప్పటివరకు నేను ఒక్క దెబ్బ కూడా తినకుండా పెరిగాను. కనీసం ఒక చిలిపి దొంగతనం అన్న చేశారా అండి? అసలు రైట్. ఒక హీరోయిన్ కి సాంగ్ డెడికేట్ చేయాలనుకుంటే ఏ సాంగ్ డెడికేట్ చేస్తారు, అలాగే ఏ హీరోయిన్ కి? ఓ చెల్లియా నా ప్రియసఖి, అంతే, అనుష్క గారికి. మీ పిల్లలు మీ ఇంట్లో ఏమని పిలుస్తారు మిమ్మల్ని? నాన్న అనే పిలుస్తారు. నాన్న, ఇంకేమని? నాన్న, అంతే. ఓకే, ఇంట్లో మీ నిక్ నేమ్, మీ వైఫ్ కానివ్వండి పేరెంట్స్ కానీ పిలుచుకునే నిక్ నేమ్ ఏంటి? అందరూ నాన్న అని అంటారు. మా నాన్నగారు కాచి అంటారు. కాచి? అది కార్తీక్ని కాచి అంటారు. రైట్. ఓకే, పాత ఫ్రెండ్స్ ఇప్పటికే ఎవరైనా కాంటాక్ట్లో ఉన్నారా? మా క్లాస్ ఫ్రెండ్స్ నాగరాజు అండ్ హరికృష్ణ, పృథ్వీ, పార్థసారథి, వీళ్ళంతా ఒక చోట కలిస్తే మిమ్మల్ని ఒక 10-20 సాంగ్స్ గా పాడించుకుంటారు. చాలా హ్యాపీ, అంటే పాడించడం కన్నా కూడా బాగా ఎంజాయ్ చేస్తాం అందరం. ఎప్పుడైనా ఒంగోలు వెళ్తే అందరం కలుస్తాం. ఇక్కడ ఒక్కోసారి ఇక్కడ కలుస్తుంటాం హైదరాబాద్లో. నాకున్న స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ అందరూ హ్యాపీ. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ అమ్మాయినా ఏడిపించిందా మిమ్మల్ని? నన్ను అంటే నేను బాగా గలబ కాబట్టి నేనే ఏడిపిస్తాను అందరు. అంటే బాగా ఏ అమ్మాయిని ఏడిపించారు, ఎందుకు ఏడిపించారు? ఏ అమ్మాయిని పర్టికులర్ లేదండి, ఆ పేరు చెప్పొద్దు, ఏం చెప్పదు, తను అంటే చాలు అందరినీ అల్లుకుపోతాం. అందరినీ ఏడిపించేస్తానండి. అంటే నేను బాగా గలబ చేస్తాను ఇంట్లో, అందుకని ముందు నేను ఆ కాంపౌండ్లో లేకపోయినా కూడా అందరికీ తోచదు. ఎక్కడికైనా వెళ్ళినా మా ఇంట్లో గ్రూప్ అందరికి ముందు నేను ఉండాలి, అలా గలబ చేశాను.
రైట్, మొత్తానికైతే ఎక్కడ దొరకకుండా చక్కగా అన్ని తప్పించుకుంటూ క్రేజీ రౌండ్ కంప్లీట్ చేసేసారు. నెక్స్ట్ జేకే రౌండ్ ఇప్పుడు ఎలా తప్పించుకుంటారో చూద్దాం. గంగా నదిని బంగ్లాదేశ్ లో ఏ పేరుతో పిలుస్తారు? జీకే అంటే మ్యూజిక్ లో అడగాలి కానీ మమ్మల్ని చదువు. బంగ్లాదేశ్ లో గంగా నదిని ఏమని పిలుస్తారు? వాట్ ఏ నాలెడ్జ్. మహిళలకు ఓటు హక్కు కల్పించిన తొలి దేశం? న్యూజిలాండ్. థాంక్స్ అండి, కరెక్ట్ చెప్పారా? న్యూజిలాండ్. నెక్స్ట్ ఇస్రో మొదటి చైర్మన్? అసలు ఇది చాలా అసలు ఇది ఎగ్జామ్ నేను స్కూల్లో కూడా ఇంత విక్రమ్ సారాభాయ్. ఓకే, ఇస్రో మొదటి చైర్మన్ తను. నెక్స్ట్ అంతరిక్ష యానం చేసిన తొలి భారతీయ మహిళ? కల్పనా చావ్లా. రైట్, కల్పన చావ్లా. ప్రపంచంలో ఎక్కువ ముస్లింలు ఉన్న దేశం? ఇండియా. ఇండియా. జీక్యూ రౌండ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ రౌండ్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అన్నమాట. మీ మ్యూజిక్ డైరెక్టర్గా ఇళయరాజా గారు కానీ ఏఆర్ రెహమాన్ గారు కానీ ఒక్కరినే తీసుకోమంటే ఎవరిని తీసుకుంటారు యాజ్ ఏ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్? ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు అండి. రైట్. కాంటెంపరీ మ్యూజిషియన్స్లో దేవిశ్రీ, అనూప్ ఎవరి మ్యూజిక్ ఇష్టం మీకు? దేవిశ్రీ. దేవిశ్రీ. దేవి గారికి ఇష్టమైన సాంగ్ ఒకటి మా కోసం 3 లైన్స్ అన్న కావాలి. బామ్మలు మీతో మెరుపు తీగలు ఒప్పుకుండే మాసిపోయే ఎక్కడ అందాలు అయ్యో రామ్మ ఈ బామ్మ తెగ ముద్దొస్తున్నదే, ఈ సాంగ్ బాగా ఇష్టం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, డైరెక్టర్స్ కి గోస్ట్ ఉంటారు, రైటర్స్ కి గోస్ట్ ఉంటారు. మీరు వేరే వాళ్ళకి ఎప్పుడైనా గోస్ట్ గా ఉన్నారా? నేను గోస్ట్గా అంటే నేను ఎప్పుడు చేయలేదండి. డైరెక్ట్గా అంటే నాకు ఆఫ్టర్ ప్లేయర్ నాకు రిథమ్ ప్లేయర్ నుంచి డైరెక్ట్ మ్యూజిక్ డైరెక్షన్కి వచ్చేసాను. చేయలేదు ఇప్పుడు అలా విడిగా. రైట్. మీ వైఫ్ కోసం ఒక సాంగ్ అంటే ఏ సాంగ్ పాడతారు మీరు? ఆ సాంగే ఎప్పుడు అంటే నాకు ఫేవరెట్ సాంగ్, నాకు హిట్ తెచ్చి పెట్టిన సాంగే. నీతో ఏదో అందామనిపిస్తుంది, ఎప్పుడు నీతో ఉండాలనిపిస్తుంది, నా పుట్టుక నీతో మొదలైంది, నీతోనే పూర్తయిపోతుంది, ఇంకెలా చెప్పను మాటల్లో వివరించి, నీకెలా చూపను నా మనసింతకు మించి. రైట్. నెక్స్ట్ రాజా చేవేస్తేలో చూడరా సాంగ్ ఇళయరాజా ట్యూన్ స్టైల్లో ఉందన్నారు. ఇది మీరు కాంప్లిమెంట్ గా తీసుకుంటారుగా కమెంట్ గా తీసుకుంటారు? కాంప్లిమెంట్ గానే తీసుకుంటాను, ఎందుకంటే నాకు బాగా నచ్చి నేను అదే ఇన్స్పిరేషన్ తీసుకొని చేసిన సాంగ్ కాబట్టి నేను హ్యాపీ. ఓకే. యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్గా మీకు ప్రియారిటీ అంటే రెండిట్లో ఒకటి ఇస్తాం మేము, ఒక 2 ఆప్షన్స్ ఇస్తాం, అందులో మీ ప్రియారిటీ ఏంటనేది చెప్పాలి. మ్యూజిక్, ఫ్యామిలీ. రెండిట్లో ఒకటే చెప్పాలి. ఒకటే చెప్పాలి. అసలు ఇంత కష్టమైన క్వశ్చన్ ఎప్పుడు రాసుకోవాలి క్వశ్చన్. చెప్పండి. మ్యూజిక్లో నేను బాగుంటే ఫ్యామిలీ బాగుంటారు కాబట్టి మ్యూజిక్. అంటే ఫ్యామిలీ వద్దా? మ్యూజిక్లో నేను బాగుంటే ఫ్యామిలీ బాగుంటారు కాబట్టి మ్యూజిక్ అంటారు. ఒక మనిషిగా మ్యూజిక్ ఫ్యామిలీ అంటే మీరేం చెప్తారు? అంటే ఫ్యామిలీ ఏం లేకుండా ఉంటేనా? విత్ ఫ్యామిలీ. విత్ ఫ్యామిలీ అదేనండి మ్యూజిక్, ఎందుకంటే అక్కడ ఉంటే బాగుంటాం కాబట్టి ఫ్యామిలీ బాగుంటుంది. ఇది అసలు చాలా కష్టం. దొరికారు. రైట్. మీకు ప్రాబ్లం వస్తే ఇండస్ట్రీలో ఇమీడియట్ గా గుర్తు వచ్చే వ్యక్తి? ఇండస్ట్రీలోనా చాలా మంది ఉన్నారండి, ఒకళ్ళు కాదు. ప్రాబ్లం వచ్చింది నాకు వీళ్ళు గుర్తొచ్చారు అనే వ్యక్తి? నా ఫ్రెండ్స్ అండి అందరూ, ఎందుకంటే నా ఫ్రెండ్స్, ఎందుకంటే అలా లేదు, అలా ఒకళ్ళే ర్యాపిడ్ పోయినా ఫ్రెండ్స్ అన్నాను అందుకని. ఎందుకంటే ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్వేస్ నాకు ఎక్కువ ఫ్రెండ్స్, నాకు చాలా మంది ఫ్రెండ్స్, ఒకళ్ళు ఇద్దరు కాదండి చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నేను అంటే ఇండస్ట్రీలో మీకు ప్రాబ్లం వచ్చిన వెంటనే ఎక్సెప్ట్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా మీకు గుర్తొచ్చే వ్యక్తి? నాకా నా మిసెస్. ఫ్యామిలీ కాకుండా ఉన్నారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాకుండా మీకు గుర్తొచ్చే వ్యక్తి ఇండస్ట్రీలో ఇప్పటి వరకు నాతో ఎక్కువ, అంటే నేను ఎక్కువ సినిమా తీసి బాగా క్లోజ్ ఉన్నాను కాబట్టి నారా రోహిత్. మీ ఫేవరెట్ హీరో? ఫేవరెట్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. రైట్. ఫేవరెట్ హీరోయిన్? అనుష్క గారు. మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్? ఇళయరాజా గారు. అమ్మ కోసం ఒక సాంగ్. అమ్మ కోసం పెదవే పలికిన మాటల్లో నా తీయని మాటే అమ్మ,
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ. ఆ సాంగ్ మా ఆల్వేస్ డెడికేట్ మా అమ్మకి. రైట్. ఫ్యాక్ చేస్తారా, స్మోక్ చేస్తారా? చేయను. మీ ఫేస్బుక్ ఐడి? ఫేస్బుక్ ఐడి సాయి కార్తిక్ కొత్తపల్లి. పాస్వర్డ్? పాస్వర్డ్ సాయి కార్తిక్. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు, కాఫీస్ అండ్ మూవీస్కి వచ్చి మమ్మల్ని బాగా ఎంజాయ్ చేయించినందుకు. అలాగే కాఫీస్ అండ్ మూవీస్ గురించి మీరేమనుకుంటున్నారు? చాలా బాగుందండి, అన్ని రౌండ్స్ ఫుల్ హ్యాపీ. ఒక్క జీకే రౌండ్ చాలా కష్టంగా ఉందండి, ఎందుకంటే ఇండస్ట్రీకి జీకేకి అసలు సంబంధం లేదు కాబట్టి అదొక్కటి కొంచెం నాకు బాగా టైట్ అయింది. ఎందుకంటే అందరు తెలిసిన వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఓకే. చాలా ఎంజాయ్ చేశాను. చాలా కష్టమైన క్వశ్చన్స్ ఆ ర్యాపిడ్లో కానీ హీరో గురించి అడగటం, ఎవరు ఫ్రెండ్ అంటాం, ఇలాంటివన్నీ బాగా ఎంజాయ్ చేశాను నేను, చాలా హ్యాపీగా. రైట్. థ్యాంక్ యూ సాయి కార్తిక్ గారు, నిజంగా మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం, మీరు ఎలా చేశారో. అలాగే నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ అన్ని సూపర్ డూపర్ హిట్ అయ్యి మంచి మ్యూజిక్ డైరెక్టర్గా మరోసారి ఇక్కడికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.